ఆషాఢ మాసం అయితే వచ్చేసింది కదండి. ఆషాఢంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటామండి, బూరెలు అవి వండుకుని. అయితే ఇక్కడ ఈ ప్రతిరూపాలు 3 ఉన్నాయి కదా, 3 ప్రతిరూపాలని ముగ్గురు అమ్మవార్లుగా భావించి ముగ్గురు అమ్మవార్లకి ఒకేసారి నైవేద్యం పెట్టుకుంటామండి. ఒకరు మరిడమ్మ, ఒకరేమో నూకాలమ్మ, ఒకరు మా గ్రామదేవత ఏడులమ్మ తల్లి. ముగ్గురికి నైవేద్యం అయితే ఇలా సాంబ్రాణి ధూపం వేసి పెట్టుకుంటాం అనమాట. చేట శుభ్రంగా కడిగేసి చేటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడాకులు వేసి అందులో అట్టెసరు బూర్లు అలా నైవేద్యం పెడతామండి. మాకు మరిడం ఇటు సైడ్ ఉంటుంది అనమాట, అందుకనేసి ఇటువైపుకి తిరిగి పెడుతుంది మా అమ్మ. మరిడమ్మ నూకాలమ్మ ఇద్దరు అటువైపుగానే ఉంటారు. మా ఏడులమ్మ తల్లికి అయితే గుడి దగ్గరికి వెళ్ళేసి పెట్టేసి వచ్చింది. ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత అసలు ఈ పాటికే పెట్టేసుకోవాలండి, కొంచెం క్లైమేట్ అది మారుతూ ఉంది కదా, అందుకనేసి హెల్త్ బాగాలేదనేసి పెట్టడం లేట్ అయిందనమాట. ఇలా 3 బూరెలు చొప్పునే పెడతారు, మరి ఎప్పుడు ఇలానే పెడతారు. పెట్టినంతసేపు పెట్టేసిన తర్వాత ఇంక మా అమ్మ మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ ఎలా పెట్టేవారో చెప్తూ ఉన్నారు. ఇంక లాస్ట్లో మా బాబు కూడా పడుకున్నోళ్ళు లేచేసి జేజీకి దండం పెట్టేసుకున్నాడండి.